అది నీ శక్తి వలన కాదు, నీ బలం వలన కాదు, నీ బలగం వలన కాదని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించినందుకు, నీ మీద ఆయన కరుణ చూపిస్తున్నందుకు ఈ లోకంలో నువ్వు ఇలా బ్రతకగలుగుతున్నావని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, మనమందరము మన వల్ల కాదండి. ఆ కరుణామయుడు, ఆ కరుణ కలిగిన తండ్రి మనని ప్రేమించడం ద్వారానే మనం ఈ లోకంలో జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి దేవునికి మనము జీవితాంతం రుణపడి ఆయన పరిచర్యలో, ఆయన సంఘంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో ఆయన్ని మనం పరిచయం చేసేవారిగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఇంకా మన జీవితం ఎంత ఉందో మనకు తెలియదు. ఈనాడు కనుమూస్తామో తెలియదు. ఆ కనుమూసే ముందే ఈ శేష జీవితంలో ఆ ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రభు సేవ చేయడానికి మనం సిద్ధపడదాం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.